మమ్మల్ని నిర్లక్ష్యానికి గురి చేయొద్దు, మా కుటుంబాలను మీరు ఆదుకోవాలి, మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా 250 గజాల ఇంటి స్థలం ప్రతి అమరవీరుల కుటుంబంలో ఒకటి 25,000 రూపాయల పెన్షన్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిన ఈ హామీలను మేము అడగడానికి ఈరోజు మీడియా ముఖంగా మీ దగ్గరకు రావడం జరిగింది. తప్పకుండా ఈ హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. దానికి పూర్తిగా సహకారాలు అందించాల్సిన బాధ్యత, ఈ కుటుంబాలను ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రొఫెసర్ కోదండరాం సార్ పైన ఉందని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. మా బిడ్డలు రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం, లాలుచి రాజకీయాల కోసం ఉద్యమాలు చేయలేదు, పోరాటాలు చేయలేదు. ఈ నేల తల్లి విముక్తి కోసం, ఈ ప్రజల పీడిత సంఖ్యలను పెంచడం కోసం పీడితుల వైపు నిలబడి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలే ప్రధాన ఎజెండాగా వాళ్ళు తమ ఆత్మ బలిదానాలు చేసుకుని మన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించింది. ఇలాంటి రాష్ట్రంలో చాలా మంది కేసీఆర్ నుండి ఇప్పుడు రేవంత్ రెడ్డి వరకు ముఖ్యమంత్రులు అయ్యారు, ఎంతో మంది ఎమ్మెల్యేలు అయ్యారు, మినిస్టర్లు అయ్యారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అన్ని రాజకీయ పదవులు ఆపేస్తున్నారు. కానీ మా బిడ్డలు ఏనాడు కూడా రాజకీయ పదవుల గురించి ఆలోచించలేదు. ఈ తెలంగాణ సమాజం బాగుండాలి, ఆ సమాజంలో మా కుటుంబం ఉండాలి, అందుకోసము మా ప్రాణాలు అర్పించైనా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని వాళ్ళు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. కాబట్టి ఇలాంటి త్యాగాల కుటుంబాలను నిర్లక్ష్యం చేయడం తగదు. ఇప్పటికైనా ఏర్పడిన నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అమరవీరుల కుటుంబాలను అందరినీ పిలిచి వీళ్ళ యొక్క సాధక బాధకులను తెలుసుకోవడానికి సీఎం గారే స్వయంగా వీళ్ళతో చర్చించి వీళ్ళ బాధ ఏదో తెలుసుకోవాలని ఈ సభాముఖంగా ఈ మీడియా సమావేశం ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తాము.